మేడం వాళ్ళ చేతుల మీదుగా సారాల చేతుల మీదుగా మీకు కూడా వరుసనే పేర్లు పిలిచిన వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. కోర్నర్ శ్రీనివాసరావు గారు మీరు మా కోరుతున్నాను. నంద బాబాబు గారు మా చేతుల మీద బస్సు శంకర్ గుంటి నాగలక్ష్మి వాటాపత్ర వీరకుమారి ఆసేప లక్ష్మి చూడండి చూడండి అమ్మా అమ్మా చూడండి ఒకసారి. చిల్లపల్లి లక్ష్మి లేడీ చూడండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అలా నిమిషం ఒక్క నిమిషం మేడం ఒక చేయండి. ఓకే ఎన్నికల్లో భారతి ఓకే చూడండి అమ్మా అమ్మాయి చూడండి ఒకసారి మేడం మీరు కూడా మేడం ఇటు కొంచెం వెనక్కి జరగండి. ఓకే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మేడం ఇటు చూడండి. వారం రోజుల పైచిలుకు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయటం మనం అందరం చూసాం. కృష్ణానది వదలు రావటం కానివ్వండి, బొడమేరు పొంగడం కానివ్వండి, కొల్లేరు కానివ్వండి, అన్ని వాగులు నదులు కూడా పొంగిపొర్లి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడటం చూసాం. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన, తుఫాను వలన అనేక గ్రామాలు అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం, అనేక వేల మంది కుటుంబాలు పనులు లేక అలాగే ఇంట్లో నీరు చేరిపోవటం వల్ల, మగ్గాల్లో పనులు లేకపోవటం వల్ల మగ్గాల గుంటల్లోకి నీరు చేరి నేత కార్మికులు ఇబ్బంది పడటం, అలాగే చేతి వృత్తుల వారు కూడా పనులు లేకపోవటం వల్ల వారం రోజుల నుంచి షాపులు అయ్యి తెరవకపోవటం, వాన గ్యాప్ ఇవ్వకపోవటం వల్ల కూడా వారి జీవనం అస్తవ్యస్తంగా మారిందని మా అందరికీ తెలుసు. నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా, ఐటీ విద్యాశాఖ మంత్రులుగా మంగళగిరిలో మొదటి రోజునే పర్యటించి మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో వారి వంతు వారి సహాయం రోజు చేస్తూనే ఉన్నారు. పేదలకి భోజన సదుపాయాలు కానివ్వండి, అలాగే బియ్యం కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి, అలాగే ప్రొక్లైన్ ద్వారా ఎక్కడైతే లో లెవెల్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయించేసి నీరు పారుదల చేసే విధంగా వారి చర్యలు తీసుకోవడం కూడా మనందరం చూసాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సామాజిక సేవలో వారు బాధ్యత వహించి మంగళగిరితో పాటుగా వేరే ప్రదేశాల్లో కూడా వారు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో సుమారు 200 కుటుంబాలకి ఈ రోజున ఉచితంగా
వారి సొంత నిధులతోటి బియ్యం మరియు నిత్యావసర సరుకులను ఇక్కడ అందజేయడానికి వారు చేస్తున్నారు. నారా లోకేష్ గారి తరపున మా తరపున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పేదవారికి ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి ఈరోజు సాఫ్ట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వారు మరి ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకి మరి విజయవాడ తదితర ప్రాంతాల్లో మరి భారీ వర్షాలు కురవటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడిన సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో మరి అనేక ప్రాంతాల్లో అటు రత్నాల చెరువు కానీ టిట్కో గృహాలు కానీ వివిధ ప్రాంతాల్లో మరి నీరు ఎక్కువగా వచ్చి పల్ల ప్రాంతాలు కూడా మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ప్రజలు అల్లాడిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మరి ఈ యొక్క పల్ల ప్రాంతాల్లో నీరు వచ్చినప్పుడు మా యువ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో పల్ల ప్రాంతాల్లో పర్యటన చేసి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో కూడా ప్రజల్ని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి ఆ తర్వాత మరి భోజనాలు కానీ వివిధ ఉదయం పూట టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అదేవిధంగా మరి ఈ వర్షాలకి ఇబ్బంది పడినటువంటి నేత కార్మికులకు మొగ్గల గుంటల్లోకి నీళ్లు వచ్చి ఆ ప్రాంతంలో దాదాపు 15 రోజులు పని లేకుండా జీవనోపాధి లేకుండా జీవనం సాగిస్తున్న సంగతి కూడా అందరికి తెలుసు. ఆ సందర్భంలో నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి మరి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మొన్న మరి 50 కేజీలు బియ్యం, అదేవిధంగా బంగాళదుంపలు, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఈ సాఫ్ట్ కార్పొరేషను మరి సంస్థ వారు ఈ ప్రాంతంలో మరి మగ్గం నేసుకునే వాళ్ళే కాకుండా మగ్గం నేసుకునే వాళ్ళతో పాటు ఉపవృత్తులు సంబంధించినటువంటి పొడుగులు చేసేవాళ్ళు కానీ, ఆస్తోడేవాళ్ళు కానీ, అదేవిధంగా వివిధ పనులు చేసేవారు అందరూ కూడా ఎంతో కొంత తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి మరి వారు దాదాపు 15 కేజీలు బియ్యం, అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఇవ్వటం చాలా సంతోషం. ఇలాంటి మరి మంచి ఉద్దేశంతో ప్రజలు మరి ఇలాంటి సంస్థలు ఇంకా ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా విజయవాడ కూడా ముప్పు ప్రాంతాల్లో ఈనాటికి కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.